ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల ఇష్టదైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఆ శ్రీనివాసుడు కొలువైన ఆనంద నిలయం తిరుమల పుణ్యక్షేత్రం. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో 5 ఏళ్ల పాటు అరాచకాలు చేసిన వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఆలయ వైభవాన్నే చులకన చేయాలని చూడటం మన దురదృష్టం. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ రెడ్డి తిరుమలలో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, మరో బంధువు కరుణాకర్ రెడ్డి చేసిన పాపాలను కడిగి పాడేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ ఇద్దరూ కలిసి హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటుంటే ఇప్పుడు జగన్ రెడ్డి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణే అవమానించేలా ఏదో గుడి అంటూ తిరుమల క్షేత్ర ప్రతిష్టను మసకపార్చాలని చూడటం హిందూ భక్తులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుంది. చూడు జగన్ రెడ్డి, నువ్వు నీ తండ్రి మీ మత ఆచారాల ప్రకారం పవిత్ర జెరూసలేం వెళ్ళారు. అలాగే ముస్లిం సోదరులు మక్కా యాత్ర, సిక్కులకు గురుద్వార్, పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఎవరి విశ్వాసాల ప్రకారం వాళ్ళు ఆచారాలను గౌరవించటం మన కనీస కర్తవ్యం. కానీ నీలాంటి నేతలు కోట్లాది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా, పరమ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని హేళన చేసేలా ఏదో ఒక గుడి అనడం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నీలాంటి వారి నోట అలాంటి మాటలు రావచ్చునా? నామాలు వేసుకుని అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోయావా? పరకామని దోచుకుని కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాలను భ్రష్టు పట్టించిన పాపం కడుక్కునే ఆలోచన కూడా లేకుండా డిక్లరేషన్ అడగడమే పాపం అన్నట్టు నాటి నుంచి తిరుమల వైభవాన్ని పాడు చేసేలా నీ పాలన సాగింది. ఇప్పుడు నీ మంది మార్బలం కరుణాకర్ రెడ్డి వైవితో కలిసి తిరుమల పైన తప్పుడుగా మాట్లాడతావా? నిన్న నీ బంధువు కరుణాకర్ రెడ్డి తలనీలాలు లెక్క చెప్పాలా అని హేళన చేశాడు. ఇప్పుడు నువ్వు ఏదో గుడిలో లడ్డు అది ఇది అంటూ చులకన చేస్తున్నావు. ఇది పరమ పవిత్ర ప్రసాదం. అలాంటి మాటలు మహాపచారం. ఆ శ్రీనివాసుడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? గతం మర్చిపోతే ఎలా? శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారి చీటీలు ఏమయ్యాయో తెలియదా? లేకపోతే తెలుసుకో జగన్ రెడ్డి.